రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పొడిగింపు సవరించిన షెడ్యూల్ కు సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును మరో 10 రోజుల పాటు పెంచాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. ఏవైతే ప్రస్తుతం ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ అలాగే డిజిటలైజేషన్ కోసం 10 రోజుల సమయం కావాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వివిధ రాజకీయ పక్షాలు కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను ఈ లేఖకు జత చేశారు. ఈసీ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ అలాగే డిజిటలైజేషన్ సంబంధించిన గడువు ఇవాళతోనే ముగియబోతోంది. నెల్లూరు గ్రామీణం, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం సిటీ అలాగే రాప్తాడు, గూడూరు, అనంతపురం అర్బన్, పాణ్యం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, విశాఖపట్నం సౌత్, నందిగామ, మైలవరం, కొవ్వూరు, విశాఖపట్నం నార్త్, నెల్లూరు సిటీ, చీరాల, జగ్గయ్యపేట, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రానికి 5 నుంచి 10% మేర డిజిటలైజేషన్ పెండింగ్ ఉంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయాలంటే కష్టం కాబట్టి గడువును పొడిగిస్తూ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్ యాదవ్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు 10 రోజుల పాటు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ను కూడా ప్రకటించడం జరిగింది. జూలై 1, 2026 అర్హత తేదీగా నిర్ణయిస్తూ ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో ఆ బిఎల్ఓలు ఈ నెల 24 వరకు ఇంటింటికి సందర్శనకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జూలై 24 నాటికి పూర్తి చేయాలని చెప్పి, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణని జూలై 31 నాటికి విడుదల చేయాలని, ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నెల రోజుల గడువుగా నిర్దేశించడం జరిగింది. క్లెయిముల్లో అభ్యంతరాల పరిష్కారానికి సెప్టెంబర్ 28లోగా అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా ప్రచురణను అక్టోబర్ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.